ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, రైల్వే ప్రాజెక్టులపై షా, మోదీతో చర్చించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు కోరారు. వైజాగ్ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి వరద బాధితులను ఆదుకునేందుకు మరింత కేంద్ర ప్రభుత్వ సహాయం ఇవ్వాలని చంద్రబాబు కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే రైల్వే శాఖ మంత్రితో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. వారి అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా సమాచారం. రైల్వే ప్రాజెక్టులపైన, అలాగే వరద సహాయంపైన కూడా చంద్రబాబు వారికి విజ్ఞప్తి చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తారీఖున ఢిల్లీ వెళ్ళినట్టు సమాచారము. అయితే ఈ ఢిల్లీ టూర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే కొందరు కేంద్ర మంత్రులు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అమరావతికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకులు ఇచ్చేందుకు కూడా ఒక అంగీకారం వచ్చింది. దీనిపైన కూడా కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది. దాదాపు ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం కోసం దాదాపు 10,000 కోట్లు రుణంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా రాష్ట్రంలో కొన్ని కీలకమైన రైల్వే ప్రాజెక్టులు, ఇతర అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక రిక్వెస్ట్ పోయింది. దాని తర్వాత కూడా ఆయన ఆ భేటీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వైజాగ్ లో రైల్వే జోన్ కు ఏదైతే ఇచ్చేందుకు కూడా కేంద్రం నుంచి సానుకూలంగా ఒక స్పందన వచ్చింది. దీనికోసం వైజాగ్ లో రైల్వే జోన్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దాని భూమి పూజ చేసేందుకు కూడా రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించి అతని అక్కడికి వైజాగ్ వచ్చేందుకు కూడా ఆహ్వానం పలికే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా మరిన్ని కొన్ని ప్రాజెక్టులపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా అమరావతి నిర్మాణాలు, అలాగే కొన్ని ప్రాజెక్టుల రైల్వే ప్రాజెక్టుల పాటు ఇతర అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే కేంద్రము ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కూడా వరద సాయంగా ఇప్పటికే దాదాపు 1300 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. అయితే మరింత సహాయం అంటే దాదాపు 7,800 కోట్ల 6,800 కోట్ల సహాయం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పైన కూడా ఒక నివేదిక ఇచ్చారు. అయితే వరద సహాయం పైన కూడా మరింత కేంద్రం పెద్ద మనసు చేసుకుని మరింత నిధులు ఇచ్చేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తమే చూసుకున్న మటుకు ఈ నెల 7న ముఖ్యమంత్రి ఢిల్లీలో టూరు ఖాయమైనట్టు సమాచారం. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.